హరీశ్రావు గారు వాహ్ ఏం చెప్తే శ్రీధర్ అన్న డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మీకే వస్తుంది ఈ శ్రీధర్ బాబు గారు. అంటే ఇందిరాగాంధీ గారి మీద ఆనాడు షా కమిషన్ వేస్తే కాంగ్రెస్ పార్టీ దేశమంతా గగ్గోలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, షా కమిషన్ వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీయొచ్చు. ఆ రోజు షాను మీరు ఏ రకంగా తిట్టారో మొత్తం కటింగ్స్ ఉన్నాయి, చదువుమంటే చదువుతా, మొత్తం తెచ్చిన. కానీ టైం లేదని నేను పోవట్లేదు. ఆ రోజు షా కమిషన్ ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఇందిరాగాంధీ గారి మీద వేస్తే దేశం మొత్తం కాంగ్రెస్ నాయకులు ఏమేం మాట్లాడినరో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ రకంగా దుర్భాషలాడారో చదవమంటే చదివి వినిపిస్తారు. సబ్జెక్ట్ లకు బోదలుచుకున్నా. అయితే అధ్యక్ష బిఫోర్ ఐ గోయింగ్ టు సబ్జెక్ట్ ఇంకొక రెండు విషయాలు చెప్పి సబ్జెక్ట్ లకు పోతా అధ్యక్ష. అయితే ఆ రోజు షా కమిషన్ వేసింది దేని మీద అధ్యక్ష? ఎమర్జెన్సీ పాలన మీద విచారణ జరిపింది. విచారణ జరిపింది ఎవరు అధ్యక్ష? కాదు, మీరు నరసింహారావు గారు ప్రధానమంత్రిగా లిబ్రహన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారి మీద, మురళీ మనోహర్ జోషి గారి మీద పివి నరసింహారావు గారి ప్రభుత్వం లిబ్రహన్ కమిషన్ వేస్తే ఇది భారతదేశంలో ఒక రికార్డు. ఈ కమిషన్ 17 సంవత్సరాలు నడిచింది. 48 సార్లు ఈ కమిషన్ కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 17 ఏళ్లు శోధించి రిపోర్ట్ ఇచ్చారు. 17 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆనాడు వాళ్ళ మీద కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు ఇది అన్యాయం, మా మీద కమిషన్ వేస్తారా, ఇది రాజకీయ కక్ష సాధింపు, ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర, ఇది రాజకీయ ప్రేరేపితం అన్నారు. బీజేపీ మీద వేస్తే ఇది కుట్ర, రాజకీయ ప్రేరేపితము అన్నారు. మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం, ఇది కుట్ర మాత్రమే. అధ్యక్ష ఫైనల్ గా ఏం జరిగింది? ఆ రోజు లిబ్రహన్ కమిషన్ మీరు మాట్లాడేటప్పుడు లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందంటే అధ్యక్ష 8B కింద ఆ రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద, మురళీ మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది. సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే 1952 కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు. అందువల్ల ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్టు కూడా ఇది డెఫినెట్ గా కోర్టుకు ఎప్పుడైతే 8B 8C ఇవ్వలేదని అర్థమవుతుందో ఈ వెంకటరెడ్డి గారు